గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జనరల్గా బంగారానికి మహిళలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ అలాంటిది అకేషన్ ఉంటే ప్రత్యేకంగా దానిపైన దృష్టి పెడతారు. కానీ అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు ఖచ్చితంగా తక్కువ మోతాదులో అయినా కొంచెం బంగారం కొనాలంటూ ఒక సెంటిమెంట్గా వస్తుంది. ఎందుకంటే అక్షయ తృతీయ కొంచెం బంగారం కొన్నా శుభం కలుగుతుంది, సంపద పెరుగుతుందంటూ చాలామంది మహిళలు విశ్వసిస్తారు. ఈరోజు అక్షయ తృతీయ పర్వదిన సందర్భంగా నగరంలో ఉన్నటువంటి ప్రతి గోల్డ్ షాపు కస్టమర్లతో కిక్కిరిసిపోతుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఒకవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బంగారం ధరలు ఒకవైపు 1,00,000 మార్కుకు చేరుకున్నప్పటికీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా కొనాల్సిందే. బంగారం రేటు ఒకవైపు పెరుగుతున్నప్పటికీ ఖచ్చితంగా ఈరోజు తక్కువ మోతాదులో అయినా సరే ఈసారి బంగారం కొనాలంటూ పెద్ద ఎత్తున గోల్డ్ షాప్కి వచ్చి వాళ్ళు గోల్డ్ కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా సెంటిమెంట్గా భావిస్తారు. ఈరోజు ఎక్కువ మోతాదులో కొనపోయినప్పటికీ చిన్న 1 గ్రామ్ కొన్నా కూడా అది సంపద పెంచుతుందంటూ చాలామంది నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున గోల్డ్ షాప్కి వచ్చి ఈరోజు బంగారాన్ని కొంటుంటున్నారు. ఒకవైపు గతంతో బంగారం రేటు పెరుగుతున్నప్పటికీ గోల్డ్ కొనడం మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వివిధ డిజైన్స్ కూడా మార్కెట్లో అందుబాటులో పెట్టారు. పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం 8 గంటల నుంచి అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గోల్డ్ షాపుల్లోనూ కస్టమర్స్తో కిక్కిరిసిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా అన్ని గోల్డ్ షాప్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మార్కెట్లో మార్పుల ప్రభావంగా ఒక్కసారిగా 1,00,000కు చేరుకుంది. గత సంవత్సరం అక్షయ తృతీయ నాడు 73,000 రేట్స్ ఉండే, కానీ ఈసారి 1,00,000 మార్కుకు చేరుకుంది. అయినప్పటికీ కస్టమర్లు పెద్ద ఎత్తున వస్తున్నారు. పెద్ద ఎత్తున వచ్చి బంగారాన్ని కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడ కూడా గోల్డ్కి సంబంధించి ఏమాత్రం కూడా డిమాండ్ తగ్గటం లేదంటూ కూడా వ్యాపారులు అంటున్నారు. సో ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఒక్కరు ముఖ్యంగా మహిళలు సెంటిమెంట్గా భావిస్తారు. గోల్డ్ కొనడానికి పెద్ద ఎత్తున ఇష్టపడుతున్నాం. విజువల్స్లో చూసుకోవచ్చు. అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దీన్ని ఒక సెంటిమెంట్గా భావించి గోల్డ్ పర్చేస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గోల్డ్ షాప్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈరోజు కొంచెం మోతాదులో అయినా లైక్ 1 గ్రామ్ అయినా 2 గ్రామ్స్ అయినా కొనడానికి ఇష్టపడుతుంటారు. గతంలో 4 గ్రాములు కొన్న వాళ్ళు ఈసారి 2 గ్రాములు కొనాల్సి వస్తుంది. ఎందుకంటే ఈసారి ఒక్కసారిగా రేట్లు పెరగడంతో వాళ్ళు పెద్ద ఎత్తున కొంచెం గోల్డ్ రేట్స్ అనేవి ఎక్కువగా కొంటున్నారు. సో ఈసారి అక్షయ తృతీయ పర్వదిన సందర్భంగా ఈసారి ఏ విధంగా ఉంది మార్కెట్లో ఈసారి, ఎందుకంటే గోల్డ్ రేట్లు కూడా బాగా పెరిగాయి. ఇక్కడ మేనేజర్ సుప్రీం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అక్షయ తృతీయ అంటే కొంచెం గోల్డ్ కొనడానికని ఇష్టపడతారు. ఈసారి గోల్డ్ రేట్స్ 1,00,000కు చేరుకున్నాయి. సో ఏ విధంగా ఉంది ఈరోజు? పర్లేదు మేడం, నాట్ బ్యాడ్. మార్నింగ్ కదా కొంచెం స్టేబుల్ అయిన తర్వాత యాక్చువల్గా డైలీ కూడా మనకి సమ్మర్ అకేషన్ కాబట్టి ఈ సమ్మర్లో ఎప్పుడు కూడా బిజినెస్ జరిగేది 3 నుంచి మళ్ళీ 9:30 వరకు బిజినెస్ జరుగుతుంది. బట్ అక్షయ తృతీయ కాబట్టి ఆల్రెడీ చూస్తున్నారు, ఒక 10-15 మంది కస్టమర్లు కూడా రావడం జరిగింది. మార్నింగ్ 9 o'clockకే ఆల్ ముకుంద షోరూమ్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. బిజినెస్ అన్ని చోట్ల కూడా బాగానే జరుగుతుంది. సో మీరు ఇప్పుడు కంపేర్ చేస్తే హారం కూడా ఉన్నారు, కస్టమర్ సిల్వర్లో కూడా ఉన్నారు, ఇయర్ రింగ్స్లో కూడా ఉన్నారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అక్షయ తృతీయ రోజు డెఫినెట్గా ఏదో ఒక గ్రామ్ బంగారం కానీ గ్రామ్ సిల్వర్ కానీ తీసుకుంటే మనకి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఇంకాస్త పెరుగుతుందన్న నమ్మకము ప్రతి ఆడవాళ్ళలో ఉంటుంది. సో అది బేస్ చేసుకొని ప్రతి అక్షయ తృతీయ కానివ్వండి అండ్ అకేషన్ ఇంకొకటి ధన్తెరస్ కానివ్వండి, గోల్డ్ బిజినెస్లో బాగా బిజినెస్ జరుగుతుంది. డెఫినెట్గా దాంట్లో ఎక్కడ మొమ్మాట పడడానికి ఆప్షన్ లేకుండా బిజినెస్ డెఫినెట్గా జరుగుతుంది. బట్ మీరు అడుగుకున్నట్టు గోల్డ్ రేట్ హైక్ అయింది. 1,00,000కి 24 క్యారెట్ చాలా దగ్గరలో ఉండింది. దాంతోపాటు ఈ అక్షయ తృతీయ రావడం కంటే బిఫోర్ ఈ 2-3 డేస్లో పర్ గ్రామ్ మీద 200 రూపీస్ కూడా తగ్గడం జరిగింది. 9,200 రూపీస్ ఉన్న గోల్డ్ ప్రైస్ వచ్చేసి 8,900లో స్టేబిలిటీ ఉంది. సో ఒక 250 రూపీస్ పర్ గ్రామ్ మీద తగ్గింది. దాన్ని కూడా బేస్ చేసుకొని బిజినెస్ ఇంకా బాగా జరుగుతుంది ఇవ్వాలనే ఒక హోప్తో ఉన్నామండి. అంటే ఈ రోజు ఏ విధంగా ట్రెండ్ కొనసాగుతున్నది ఓవరాల్గా గోల్డ్ షాప్స్లలో? లేదు మేడం, అన్ని బ్రాండ్స్లతో పాటు మన బ్రాండ్ ఇంకా ఏం ఆఫర్ ఇచ్చామనంటే ఎంత గోల్డ్ కొనుక్కుంటే అంత సిల్వర్ ఆఫర్ ఇచ్చాం. రైట్, ఇప్పుడు గోల్డ్ కొన్నాం అనుకోండి, సిల్వర్ ఇచ్చామనుకోండి, కస్టమర్ ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి సో మా ఎండి గారు ఏం ఆలోచించారంటే గోల్డ్ ఎంత కొనుక్కుంటే అంత సిల్వర్ కూడా అటాచ్ చేసి ఇస్తే గోల్డ్ కొన్న కస్టమర్ సిల్వర్ ఫ్రీగా ఉండింది అని అంటే ఒక ఆప్షన్ తోటి బాగుంటుందనే ఆలోచనతోటి ఈ ఆఫర్ని అనేది పెట్టడం జరిగింది.
సో మీరు ఎగ్జాంపుల్ ఒక 10 తులాస్ గోల్డ్ కొన్నారనుకోండి, 10 తులాస్ సిల్వర్ అది ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి. అంటే ఓన్లీ అక్షయ తృతీయ ఆఫర్సా? యా మేడం, ఈ అక్షయ తృతీయ ఆఫర్ 4th వరకు పెట్టారనమాట. అంటే ఈ అక్షయ తృతీయ వరకే కాకుండా అన్ని బ్రాండ్స్లలో పర్టికులర్గా ఈ అక్షయ తృతీయ రోజే డెఫినెట్గా పెడతా ఉంటారు. సో మా సార్ ఏం చేశారనంటే అక్షయ తృతీయకి రాని కస్టమర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మిస్ అవ్వద్దు అనే ఒక ఆలోచనతో పాటు ఇంకొక 4 days అనేది ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేశారు. ఇవాళ నుంచి 4th వరకు ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ ఉంటుంది. ఆల్ ముకుంద్రా బ్రాంచ్లో ఈ ఆఫర్ అనేది ఉంటుందండి. అంటే ఈరోజు 24 క్యారెట్స్ బంగారం ధర ఏ విధంగా ఉంది, 22 క్యారెట్స్ బంగారం ధర 22 క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చేసి 8,980 రూపీస్ పర్ గ్రామ్ ఉండిందండి. 24 క్యారెట్స్ వచ్చేసి ఐ థింక్ 9,600 రీచ్లో ఉండింది. అంటే 1 lakh చేరుకుంది. దీని ఎఫెక్ట్ కస్టమర్ల పైన కనిపిస్తుందా? ఏమైనా డిమాండ్ పెరిగిందా, తగ్గిందా, ఏం కనిపిస్తుంది? గోల్డ్కి ఎప్పుడైతే మన సౌత్లో 200% మీరు కూడా ఒక అమ్మాయి కాబట్టి మీ ఒక ఆలోచన యాజ్ పర్ అంటే మ్యారేజ్కి ఒక 10 తులాస్ కొంటారు, ఒక నెక్లెస్, ఒక హారము, బ్యాంగిల్, చిన్న తాళి, చైన్ అలాంటిది ప్లాన్ చేసుకుంటారండి. డెఫినెట్గా ఒక 10 తులాస్ కాకుండా ఈ గోల్డ్ రేట్ హైక్ అవ్వడం వల్ల 10 తులాస్ కొనే కస్టమర్ వచ్చేసి ఒక 8 తులాస్ కొనడం జరిగింది. ఆబ్వియస్లీ ఆ గోల్డ్ రేట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క కస్టమర్ మీద ఎఫెక్టివ్గానే ఉంటుంది. సో పెళ్ళికి ఎగ్జాంపుల్ మేము 10 లక్షలు పెడతాము, 15 లక్షలు పెడతాము అన్న కాన్సెప్ట్ తోటి ఆ స్టేబుల్గా అంతే కొంటున్నారు. సో నార్మల్గా ఇన్ జనరల్గా ఎలా జరుగుతుందంటే గోల్డ్ షోరూంలో వచ్చేసరికి ఒక 50,000 60,000 డెఫినెట్గా ఫ్లక్చువేట్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ ఐటమ్ డిజైన్ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి ఆ వెయిట్ తోటి ఆ డిజైన్ ఉంటుంది కాబట్టి ఫ్లక్చువేషన్ ఉంటుంది. ఈ గోల్డ్ రేట్ ఫ్లక్చువేషన్ అవ్వడం వల్ల కొంతమంది కస్టమర్లు ఏం ఆలోచిస్తారని అంటే అంతే బడ్జెట్లో కొనాలన్న ఆలోచనతో వస్తున్నారు. అంటే రానున్న రోజుల్లో గోల్డ్ ధరలు ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా మంది కూడా కొంచెం తగ్గితే బాగుంటుందని ఫీల్ అవుతున్నారు. మేడం అది ఆబ్వియస్లీ ఆల్ గోల్డ్ షోరూమ్స్ వాళ్ళు కానివ్వండి, ఈవెన్ దో మేము కూడా కానివ్వండి, ఎప్పుడైనా ఒక కస్టమర్ హ్యాపీగా ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాం, రైట్? సో ఆ కస్టమర్ హ్యాపీగా ఉండాలంటే గోల్డ్ రేట్ తగ్గాలి. ఎందుకంటే గోల్డ్ రేట్ తగ్గితేనే ఎక్కువ మొత్తంలో కొంటారు కస్టమర్. సో దానిలో ఎక్కడ డౌట్ లేదు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే గోల్డ్ రేట్ ఇంకాస్త తక్కువ అవుతే అందరు కూడా హ్యాపీగా ఉంటారు, అందరు ఇంకా ఎక్కువ పర్చేస్ చేస్తారన్న ఆలోచన ఉంది. గోల్డ్ రేట్ అనేది పెరగడం తగ్గడం అనేది మనం చెప్పడానికి లేదు. బికాస్ ఆఫ్ ఇది వన్ ఆఫ్ ది షేర్లో గోల్డ్ అనేది పెట్టారు కాబట్టి డిపెండ్స్ అపాన్ షేర్ మార్కెట్స్ ఎలా ఫ్లక్చువేట్ అవుతాయి, ఈ గోల్డ్ రేట్ కూడా అలానే ఫ్లక్చువేట్ అవుతుంది మ్యామ్. అంటే మీ షాప్కి వచ్చే కస్టమర్స్కి ఏం చెప్తారు? ఎందుకంటే 1 lakh అంటే అమ్మో 1 lakh పెట్టి బంగారం కొనాలని చాలా మంది అంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మేడం ఎగ్జాంపుల్ ఒక 1 CR మీ దగ్గర ల్యాండ్ ఉంది, ఓకే, ఒక హాస్పిటల్లో ఎనీ ఎమర్జెన్సీ కేసు వచ్చింది, ఆ 1 crore తీసుకొని డైరెక్ట్గా తెలిసిన వాళ్ళ దగ్గర పెడితే కూడా 1 రూపీ ఇవ్వరు, రైట్? ఇది 1 lakh కానివ్వండి, మీరు అనుకున్నట్టు 50,000 రూపాయలు తులం అని కానివ్వండి. సో గోల్డ్ లోన్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళగానే లోన్ ఇమీడియట్లీ వచ్చేస్తుంది. లేదు కూడదు అనుకుంటే మీరు ఎక్కడైతే పర్చేస్ చేశారో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీ గోల్డ్ ఆర్నమెంట్తో పాటు బిల్ ఇచ్చేసారనుకోండి, మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎనీ ఎమర్జెన్సీ కేసు గోల్డ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. 100% కస్టమర్ అందుకోసమనే గోల్డ్ పర్చేస్ చేస్తారండి. అది 1 lakh కానివ్వండి, 1,20,000 రూపీస్ పర్ 10 grams అయినా కూడా గోల్డ్ పర్చేస్ చేయడం అనేది ఆగిపోదు. అది ఇంపాసిబుల్ అండి, దానిలో డౌట్ లేదు. అంటే ఈరోజు ఓవరాల్గా బిజినెస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? 200% మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్ అయితే 100కి 100% అవ్వచ్చనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాజ్ పర్ సోమాజిగూడ బ్రాంచ్ ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి నేను అనుకున్న ఏదైతే ఎక్స్పెక్టేషన్ మా సేల్ టార్గెట్ ఏదైతే మాకు ఇచ్చారో ఆ టార్గెట్ని డెఫినెట్గా రీచ్ అవుతామనే కాన్సెప్ట్లోనే ఉన్నాము. ఓకే, సో మార్నింగ్ ఇప్పుడు 12:15 అవుతుంది. మేము అనుకున్న కాన్సెప్ట్లో ఆల్మోస్ట్ వీఆర్ డన్ టు 25%. రిమైనింగ్ 75% ఉంది. అట్ ఎనీ కాస్ట్ ఈ ఈవినింగ్ 9:30 10 o'clock వరకు మేము అనుకున్న టార్గెట్ని కూడా గాడ్ గ్రేస్ ఆ దేవుని కూడా నేను ప్రే చేస్తున్నా. అందరూ రావాలి, లక్ష్మీదేవిని ఇంటికి తీసుకుపోవాలి, మీరు హ్యాపీగా ఉంటారు, మేము కూడా హ్యాపీగా ఉంటామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ఈరోజు గోల్డ్ని కొంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టుగా చాలామంది భావిస్తారు. దీంతో ఈరోజు కొంచెం మోతాదులైన గోల్డ్ కొనడానికి ఇష్టపడుతుంటారు. దీంతో ఈరోజు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గోల్డ్ షాప్కి కస్టమర్స్తో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఒకవైపు బంగారం ధరలు 1,00,000కు చేరుకున్న డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. పెద్ద ఎత్తున కొనడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఈసారి ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు
రూపాయల బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు సెంటిమెంట్గా భావిస్తారు. ప్రతి మహిళ ఖచ్చితంగా 1 గ్రామ్ లేదా 1 గ్రామ్ నుంచి మొదలుకొని 10 గ్రాముల వరకు కొంటారు. గతంలో 10 గ్రాములు కొన్న వాళ్ళు ఈరోజు 5 గ్రాములు కొంటారు. సో ఎంత కొన్నా కూడా ఈరోజు మాత్రం ఖచ్చితంగా కొనడం అనేది ఒక సెంటిమెంట్గా వస్తుంది. ఈరోజు ఖచ్చితంగా సేల్స్ బాగుంటాయి. రానున్న రోజుల్లో బంగారం ధర పెరిగినా తగ్గిన డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. బంగారం ధరలపై ఒకవైపు మధ్యతరగతి వాళ్ళపైన ఎఫెక్ట్ పడుతుంది, కానీ ఏమాత్రం కూడా డిమాండ్ మాత్రం తగ్గటం లేదంటే ఒకవైపు గోల్డ్ షాప్ ఓనర్స్ మాత్రం చెప్తున్నారు. అసలు అక్షయ తృతీయ రోజు కొంచెం బంగారమైనా కొనాలంటే ఏంటి? అక్షయ తృతీయ అంటే ఏంటండి? అక్షయం అంటేనే క్షయం కానిది అన్నమాట. సో మనం ఎంత తీసుకున్నా మనకి అది ఎప్పుడు తరగనిగా మనకి అనేది మనకి ఎప్పుడు ఉండిపోతుంది అన్న సెంటిమెంట్. యాక్చువల్గా దీని రోజు పరశురాముడి జయంతి అంటారు. తర్వాత గంగ భూమికి దిగింది కూడా ఈరోజే అంటారు. తర్వాత మన సింహాచలం అప్పన్న కూడా ఈరోజు చందనోత్సవం ఉంటుంది. సో ఇంత మంచి రోజు ఏదో ఒక చిన్న 1 గ్రామ్ తీసుకున్నా ఇల్లు ఎప్పుడు అట్లా కలకలగా ఉండాలి అన్నది కోరిక, అంతే. ఎవ్రీ ఇయర్ 1 గ్రామ్ అయినా తీసుకుంటాను ఖచ్చితంగా. 5 గుండ్లైనా తీసుకుంటాం. అంత లేకుంటే మరీ రేటు ఇప్పుడు పెరిగిపోతుంది కదా, 5 గుండ్లైనా తీసుకుంటాం కంపల్సరీ. అందుకే అంటున్నా కదా, మినిమైజ్ చేసుకుంటున్నాము. 5 గుండ్లైనా 1 గ్రామ్ అయినా ఎంత తక్కువ అయితే, ఇంతకుముందు 4 తులాలు కొనేది 3 తులాలు 2 తులాలకు అలా వచ్చేస్తున్నాం. కొంచెం టఫే ఉంది, పెరిగింది కదా బాగా. బట్ స్టిల్ ఆ సెంటిమెంట్ అనేది పోవట్లేదు. ఖచ్చితంగా మార్నింగ్ అవర్స్ ఇంకా కొంచెం అయితే పిటపిట్లాడుతుందని మార్నింగ్ అవర్సే వచ్చేసి ఏదో కొంచెం కొనుక్కొని ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి దీపం పెట్టి పూజ చేసుకొని తర్వాత మా పనులు మేము చేసుకుంటాం. ఇంకా చూస్తున్నా, ఇంకేం స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఇప్పుడే వచ్చాం కదా, చూస్తున్నామ్మా. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఈరోజు అక్షయ తృతీయ పర్వదినం పురస్కరించుకొని ఈరోజు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గోల్డ్ షాపులు కస్టమర్స్తో కిక్కిరిసిపోయినాయని చెప్పుకోవచ్చు. కెనపర్సన్ కోటేశ్వరరావుతో కలిసి శిల్ప ఆర్ట్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.